తల్లికి వందనం అందించడం జరుగుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి వెనుక నిలిచేటటువంటి తల్లికి ఆర్థికంగా ప్రోత్సహిస్తూ మరి విద్యా అభివృద్ధికి కొత్త దారులను వాసుకుంటా ఒక చక్కటి సంకల్పంతో రింగ్ మోడల్స్ అండ్ రింగ్ ద్వారా డిఫరెంట్ కూరగాయలు మనకు ఆకుకూరలన్నీ పెంచుకోవచ్చు సార్. ఈ విధంగా రింగ్ చేసుకుని ఈ విధంగా మేము రింగ్ మోడల్ అనేది డెవలప్ చేస్తాం పేదవాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది డైమండ్ మోడల్ సార్. అంటే లోపల ఆకుకూరలు వేస్తాం సార్, చుట్టూనేమో మన కూరగాయలు పెంచుతాం, పైన బాదు పెంచుతాం సార్. చిన్న ఏరియా పేదవాడికి. ఈరోజు ఈ కార్యక్రమం యాక్చువల్గా ప్రతిపాడులో నియమించడం జరిగింది. పత్తిపాడులో నిన్న వర్షం రావడం కారణంగా అక్కడ నీరు నిలిచిపోవడం వల్ల మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ చూస్తే కూటమి నాయకులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ పెద్ద ఎత్తున వచ్చారు. వారందరూ కూడా 2 హాల్ ఉంది కాబట్టి అక్కడ కానీ అన్ని చోట్ల అడ్జస్ట్ అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున మళ్ళీ నియోజకవర్గ వారికి కూడా సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఎల్లుండి కాకినాడ కార్యక్రమం కూడా ఉంది. ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. చాలామంది 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అభివృద్ధి గురించి చెప్తారు, 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉంటారు అన్నీ. కానీ ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం ధైర్యంగా చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ధైర్యంగా చెప్తుంది. అలాంటి కార్యక్రమానికి ఈరోజు జిల్లా కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు తంగళ్ళ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇది రాజకీయ సభ కాదు, ఇది అధికారులు మానవు అందరూ కలిసి పెడుతున్న సభ. ఈ సభలో కలెక్టర్ గారు కూడా విచ్చేశారు. హరేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకత్వంతో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అత్యంత భావంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని. గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగిన తర్వాత శకలాలు రిమూవ్ చేసుకుని ఒకటి నిర్మాణం చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనే దగ్గరుండి బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయనే రివ్యూ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఎన్జీఎస్ నిధులతో MGNRES నిధులతోటి పల్లె పండుగ 1, 2 అనే 2 కార్యక్రమాలు పెట్టి కాకినాడ జిల్లాలో 337,97,00,000 రూపాయలతోటి అలాగే 394 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి చాలా గర్వంగా ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా అలాగే కూటమిలో ఎమ్మెల్యేగా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. కాపుశెట్టి సుశీల. మేము దూసర్లపూడి వారి వీధి 35వ వార్డులో నివాసం ఉంటున్నాము. నేను వృత్తిరీత్యా సింగర్ అండి, పాటలు పాడుతూ ఉంటాను. విషయానికి వస్తే నాకు హ్యాండిక్యాప్డ్ పెన్షను వస్తుందండి. కుటుంబ ప్రభుత్వంలో ఆ పెన్షను అంటే నేను 500 పెన్షన్ నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. అది కనిపి అలా ఇప్పుడు 6,000 పెన్షన్ దాకా తీసుకోవడం జరుగుతుంది. 6,000 పెన్షను పెద్ద ఇబ్బంది ఏంటి, దానివల్ల ఏమొస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. అంటే దాని వాల్యూ తెలియని వాళ్ళు, నాలాంటి వాళ్ళకి అంటే నేను పాటలు పాడుకుంటేనే బ్రతుకు తెరువు నాకు. అలాంటి పరిస్థితిలో మాకు రోజు ప్రోగ్రామ్స్ ఉండవు, కేవలం దాని మీదే జీవనోపాధి. కాబట్టి ఈ 6,000 పెన్షన్ వచ్చిన తర్వాత కొంచెం నాకు ఊరటగా ఉందన్నమాట. కొంచెం ఏదన్నా మంచిగా చేసుకోవడానికి కూడా 6,000 పెన్షన్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉంది. అది వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఎక్కడికి బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి అండి. మాకున్న ఇబ్బందిని బట్టి వేరే IAFTని ఇచ్చిన హామీ ప్రకారం అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని 230 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకొక 2 నెలల ఓపెనింగ్కి సిద్ధమైంది.
అలాగే సిడ్బీ బ్యాంక్ ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఇచ్చేది. ఈ ఆంధ్రప్రదేశ్కి 2 కేటాయిస్తే అందులో ఒకటి మన కాకినాడకు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయవలసిన హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కేవలం చిన్న అమౌంట్ కోసం ఆపేశారు, దాన్ని అలా వదిలేశారు. అది కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి మనం కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ ఇంకో 2 monthsలో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్తో పాటు కొత్త ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీని కూడా సెంటర్ నుంచి మనం 70 కోట్ల రూపాయల నిధితో దీన్ని తీసుకురాగలిగాం. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఫిషింగ్ హార్బర్ ఇక్కడ, అది ఎప్పుడు మోడర్నైజేషనే అవ్వలేదు. ఆ ఫిషింగ్ హార్బర్కి కూడా 72 కోట్ల 42 లక్షలు, ఇవన్నీ ఎప్పుడు జరగని, ఎప్పటి నుంచో ఎదురు చూసే విధంగా ఈ 72 కోట్ల 42 లక్షల రూపాయలని ఫిషింగ్ హార్బర్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.5 లక్షల పిల్లలకి దాదాపు 325 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా 3 సిలిండర్స్, ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడ సిలిండర్ కొరత లేకుండా ప్రతి ఇంటికి కూడా మనం సరఫరా చేయడం జరుగుతుంది. దీని ద్వారా 17 లక్షల సిలిండర్స్ మన జిల్లాలో 146 కోట్లు సబ్సిడీతో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము శ్రీశక్తి పథకం. శ్రీశక్తి పథకం ద్వారా జిల్లాలో 1,90,00,000 మహిళలు ప్రయాణించారు, వాడుకున్నారు ఈ అవకాశాన్ని. వారికి దాదాపు 166 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చు భరించుకోవడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ్ శక్తి ద్వారా జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ గురించి ఏవీలో చూడడం జరిగింది. ఎంతోమంది పేదవారు ఒక ఆకలిని తీరుస్తున్న పథకం ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన జిల్లాలో ఉన్న 14 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు కూడా 6,500 మీల్స్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వేదికలో ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఏడాది 20,000 రూపాయలు రైతులు ఒక ఖాతాకే జమ చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు అన్నీ కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా, పెట్టుబడిని తగ్గించే విధంగా PM కిసాన్ అన్నదాత సుఖీభవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక చొరవతో ఇది చక్కగా అమలుపరుచుకుంటున్నాము. హిమాచల